కంట్రోల్ చేయలేకపోయిందా? అసలు ఏం జరుగుతుంది? ఒకసారి రజనీ గారితో కూడా మాట్లాడదాం. రజనీ గారు అదే రజనీ గారితో మాట్లాడదు. రజనీ గారు మీరు మ్యూట్లో ఉంటున్నారు. రజనీ గారు ఏంటి ఇదే ప్రాంతంలో ఉంటారు మీరు, ఈ రెండు ప్రాంతాలు కూడా బాగా తెలుసు. ఇలా ఈ సిచ్యువేషన్స్ గతంలో అంటే వైసీపీ టైంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఆధారంగా నిజంగా ఎక్కడున్నాం ఏంటి ఆటవిక పాలన ఆటవిక ప్రపంచం అని మాట్లాడిన అనేక గొంతులు ఇప్పుడు దీనిని కూడా ఏమనాలి, జరుగుతున్నది ఏంటి? ఎందుకంటే టీడీపీ ఎంతో సంయమనంగా ఉండే పార్టీ, కూటమి ప్రభుత్వం ఒక అంటే అవునన్నా కాదన్నా ఒక గౌరవప్రదంగా ముందుకు వెళ్ళగలిగిన సామర్థ్యం అనుభవం ఉన్న నాయకులు ఉన్న పార్టీగా అది కాస్త ఇప్పుడు ఎక్కడో ఆ లైన్ తప్పిన విధానమా, లేదంటే ఇప్పుడు ఎక్స్టార్షన్ అంటే ఏం జరిగింది వీళ్ళ మీద అనేది అర్థం కాని పరిస్థితి ఉంది. అంటే ఎక్కడ వీళ్ళు ట్రిగ్గర్ అవుతున్నారు, ఏ విషయంలో ట్రిగ్గర్ అవుతున్నారు టీడీపీ నాయకులు? ఒకటి లక్ష్మి గారు, మీకు ప్రేక్షకులకి లైవ్ లో ఉన్న వారికి నమస్కారం. నేను చాలా ధర్మంగా మాట్లాడతాను, చాలా డివోషనల్ గా ఉంటాను. నాకు ఏది తప్పు అనిపిస్తే అదే ప్రశ్నిస్తాను. ప్రశ్నించే వాళ్ళు ఎంతటి వాళ్ళనైనా ప్రశ్నిస్తాను. ఏమి ఆశించను కాబట్టి ఎవరికి బెండవలసిన పని లేదు, ఎవరికి భయపడాల్సిన పని లేదు. రజనీ గారు నేను కూడా యాడ్ చేస్తాను ఇక్కడ ఒకటి. మగధా న్యూస్ వి అడ్హైర్ టు ధర్మ అని పెట్టామండి. ధర్మం వైపే ఉంటామని మేము కూడా అదే చెప్పాం. ఏది ధర్మమో, ఏది నిజాయితీయో, ఏది తప్పో, ఏది ఒప్పో బేరీ చేస్తే ముందుకు వెళ్తామనే మొదలు పెట్టాము. ప్లీజ్ కంటిన్యూ రజనీ గారు. అసలు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారా లేదా, ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు, హోంశాఖ గారు ఏం చేస్తున్నారు, ఈ 3 ప్రశ్నలకి ఆన్సరు ఏదైతే ఇమీడియట్ గా అంబటి రాంబాబు గారి ఇల్లు తగలబడిపోయినప్పుడు బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉంటే. అదే మాదిరిగా గతంలో మేము జగన్ గారిని ప్రశ్నించినప్పుడు, అసలు టీడీపీ కార్యాలయం ధ్వంసం చేసినప్పుడు మనం అడగకుండానే ఆయన బయటకు వచ్చి మీరు నన్ను పోషాడికే అన్నారు, నా కార్యకర్తలకు బీపీలు వచ్చినాయి, అందుకే అలా జరిగింది అంటూ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. మంచో చెడ్డో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. నేను చేయమంటే చేయలేదు, మీరు అన్న మాటగా వాళ్ళ కోపాగ్నికి రగిలిపోయినారు, నా కార్యకర్తలకి కోపాలు వచ్చినాయి అంటూ బీపీ అనే పదాన్ని కూడా వాడినారు. దాన్ని కూడా తప్పంటూ మేము చాలా గట్టిగా వాయిస్ ఇచ్చినాం. వాళ్ళు చేసిన తప్పే, బీపీలు వస్తే బీపీ బిళ్ళలు వేసుకోండి, అంతేగాని పక్క పార్టీ కార్యాలయంకి వచ్చి రాళ్ళు వేసి కొడతారా అని అడిగినాం. కానీ ఇక్కడ వాళ్ళు రాళ్ళు వేసి కొట్టారు. వాళ్ళు తలుచుకుంటే లోపల బయటికి తీసుకొచ్చి కొట్టచ్చు, లోపలికి వెళ్ళి నిప్పు పెట్టచ్చు, లోపల బయట ఉన్న కార్లన్నీ తగలబెట్టి ఉండొచ్చు. అది ఒక రకమైన నిరసన, అది ఒక ప్యాటర్న్ ఆఫ్ నిరసనలు కూర్చొని ప్రశాంతంగా నిరసనలు తెలియజేస్తారు. చూడండి, మన మహాత్మా గాంధీ గారు చెప్తారు, ఉప్పు సత్యాగ్రహంలో ఎప్పుడు శామల కూర్చొని నిరసన అంటారు చూడండి. ఆ మాదిరిగా అమరావతి రాజధాని రైతులు చేసినారు. వీరు కొంచెం అడ్వాన్స్ అయ్యి రాళ్ళేసి కర్రలేసి రెండ్రా బయటికి, జగన్ గారిని అంటారా మీరు అంత మొగోళ్ళ, రెండ్రా అన్నారు. అయిపోయి రాళ్ళు వేసారు, కర్రలు వేసుకుని కొట్టగొయ్యారు. ఇది ఆ చుట్టూ ధ్వంసం చేశారు అంతే. వీళ్ళు 10 అడుగులు ముందుకేసేసినారండి. 10 అడుగులు ముందుకేసి అది ఆయనంతటా ఆయన క్షమాపణ చెప్పాక ఆయనే మీడియా బృందాన్ని పిలిపించి, అంటే వాదనకి ప్రతివాదన, అంటే ఇది మీరు ఖచ్చితంగా గుర్తించాలి. ఆయన మీడియా పెట్టి కొడాలి నాని గారి లాగా ఖర్జూరపు నాయుడు, లవంగ నాయుడు, ఎలక్ నాయుడు అని మాట్లాడాల. ఎప్పుడు వాళ్ళ తండ్రి గారిని, ఎప్పుడు హిస్టరీ తీయండి, ఎప్పుడు వాళ్ళ తండ్రి గారి ప్రస్తావన చేయలే. ఆయన కారులో వెళ్తున్నప్పుడు వీళ్ళు రాళ్ళేసి దాడి, కర్రలేసి దాడి చేస్తుంటే ఎవడొస్తాడో రెండ్రా అంటూ ఒక పదాన్ని తూలాను అని మనం అడగకుండానే ప్రత్యేకమైన మీడియాను పిలిపించి క్షమాపణ చెప్పి నా వయసుకు తగ్గ మాట కాదు అంటూ ఒక 100 అడుగులు వెనక్కి వెళ్ళిపోయాడు ఆయన. వీళ్ళు 10 అడుగులు ముందుకు వేసి ఎలా వచ్చినారు, తగలబెట్టేసినారు, కార్లు ధ్వంసం చేసినారు, పెద్ద పెద్ద బండరాళ్ళు తీసుకొచ్చినారు. ఎమ్మెల్యే గారి సమక్షంలో లోపలికి వెళ్ళిపోయి కుండీలు ఆఫీసులో ఫర్నిచర్ మొత్తం దగ్ధం చేసేసినారు. ఇది దేనికి సంకేతం? ఓకే, మా ప్రభుత్వంలో నౌక మేము ఇలా చేసినాం కదా, మీ ప్రభుత్వం వచ్చాక మీరేం చేస్తారు అంటే ఎవరి బలాబలాలు, ఎవరి ప్రతాపాలు చూసుకోవడానిక కష్టపడి మేము ఎండనక వాననక ప్రచారాల చుట్టూ తిరిగి మిమ్మల్ని గెలిపించింది. కక్ష సాధింపు చర్యల రెడ్ బుక్ అంటే ఇదా? రాష్ట్రం అభివృద్ధి పదంలోకి పోకుతుందా లేదా అనే మూమెంట్ వదిలేసి, చూడు నా బలం చూడు, నా ప్రతాపం చూడు, ఎప్పుడు చూపించాలా?
పంచాయతీ ఎన్నికల్లో మీ వాళ్ళు మేము పోటీ చేస్తామన్నా అంటే వద్దు గొడవలు అవుతాయి, కేసులు అవుతాయి అని పోటీ చేద్దాం అనుకుని ముందుకు వచ్చినటువంటి వాళ్ళని కూడా వెనక్కి లాగి ఎలక్షనే బాయ్కాట్ చేసేసిన వారు మీరు. ఈ రోజు కర్రలు తీసుకొని మేము బయటకు వస్తున్నాం, మేము వీర్లు సూర్లు అంటే రావాల్సిన టైం అది, ఇప్పుడు కాదు. కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు మందిచ్చి బాగు చేయండి, ఖాళీగా ఉన్నప్పుడు మీరు పలకరించాల్సిన పనిలే. అలాంటి పరిస్థితులు దాటి తల్లి భూనమ్మకు అవమానం జరిగినప్పుడు కర్రలు ఎత్తుకుని బయటికి రా. చంద్రబాబు గారి పార్టీ కార్యలో ఏడుస్తున్నప్పుడు కళ్ళెంబడ నీళ్లు కారిపోతున్నప్పుడు కర్రలు ఎత్తుకుని బయటికి రాల. ఇప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారు? ప్రభుత్వంలో ఉన్నాం మేము. లేకపోతే కొడుకులు కూతుళ్ళు విదేశాలకు వెళ్ళిపోతారా? పక్క రాష్ట్రాల్లో మీరు పెట్టుకున్న కంపెనీలకు వెళ్ళిపోతారా? ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ధైర్యం చేయరా? వస్తే జగను ఎలా ఉంటది? అసలు ఆకాశంలో మీరు విమానంలో వెళ్ళిపోదాం విదేశాలకు అనుకుంటే విమానం అక్కడ హైజాక్ అయ్యి పులివెందుల్లో ల్యాండ్ అయిద్దాం. అవసరం మనకి? ఎందుకు ఈ విష సంస్కృతి? తప్పు చేస్తే కేసు వేయండి, స్టేషన్ లో జైల్లో పెట్టండి, కోర్టులో అడ్మిట్ చేయండి. అంతేగాని చట్టాన్ని చేతిలోకి తీసుకొని మీరు చేస్తుంటే అస్సలు ఇప్పుడు హైకోర్టులో కేసు పుట్టప్ప అయితే ఈ పోలీసులు, గుంటూరు పోలీసులు ఈవెన్తో ఎస్పీ గారితో సహా సస్పెండ్ అయిపోతారు. ఏం చేస్తున్నారు మీరు? సరే వాళ్ళు తగలబెట్టేస్తున్నారు, వాళ్ళు తగలబెడతారయ్యా, మీరేం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారా మీరు? తగలబెట్టే వరకు ఏం చేస్తున్నారు? ఆ ఏరియా, ఆ స్టార్టింగ్ నుంచి ఈ స్టార్టింగ్ నుంచి రెస్ట్రిక్షన్ పెట్టేయాల, ఎవ్వరు లోపలికి వెళ్ళకూడదు, 144 పెట్టాలా? పెట్టినారా? లేదే. ఎమ్మెల్యే గారు కూడా లోపలికి వచ్చేసి ఎమ్మెల్యే గారి ముందు తగలబెట్టేసి ఎమ్మెల్యే గారి భర్త, ఎమ్మెల్యే గారి తాలూకా వాళ్ళు, లేకపోతే ఈ ఏరియా నియోజకవర్గ జనాలు, అసలు ఒక శాఖ చైర్మన్లు కర్రలు పెట్టుకుని రోడ్ల మీదకి వచ్చారు. మీరు ఫ్లెక్సీని కాపాడడం మీద ఉండే శ్రద్ధ ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు చేసినప్పుడు ఒక కాలేజీ గేటు బయటకు వెళ్ళండి, ఎవడొస్తాడో ర్యాగింగ్ రెండ్రా మీ కర్రలు పట్టుకుని నుంచోండి. ఫ్లెక్సీని కాపాడుతున్నారు. ఓర్రెవర్రెవర్రె, మీరు ఫ్లెక్సీని కాపాడడం కోసం మేము కష్టపడి గెలిపించింది కాపాడుకోండి. ఖాళీ కాగితాలని, గోడ మీద ఫ్లెక్సీల్ని కాపాడుకోండి. ఎప్పుడు కూటమిని కాపాడడం అనేది వదిలేసి ప్రజల్ని కాపాడాలి అన్న ఉద్దేశంతో పనిచేయండి. తప్పు చేస్తే శిక్షలు వేయండి. లిక్కర్ స్కామ్ లో ఇంత మందిని పట్టుకున్నారు. ఎంత మందిని పట్టుకుని ఇప్పటి వరకు కూడా బెయిల్ రాని వాళ్ళు ఇంకా ఉన్నారు. కసిరెడ్డి గారు, వాళ్ళందరి నోట్లోంచి ఒక్క మాట జగన్ అని మీరు చెప్పించలేకపోయారు. ఒక్క మాట పిలిపించచ్చు కదా ఎంక్వైరీకి. ఒక్క ప్రశ్న సిఐడి వాళ్ళని ఒక్కసారి నీ జగన్ గారిని కూర్చోబెట్టమనండి, మేమందరం ముచ్చట పడుతున్నాం. మా హయాంలో ఒక్కసారి జగన్ గారిని సిఐడి మెట్లు ఎక్కించినాం. మెట్లు కాదు కదా, ఆయన ఇంటి గేటు తీయలే ఇంతవరకు. సిఐడి, సిబిఐ, తాడేపల్లి ప్యాలెస్ దాకా పోలా. మనం వీరులు సూర్లు అంటే కర్రలు పట్టుకుని బయటకు వస్తే వీరత్వం వచ్చిద్దా? ప్రభుత్వం మందే కబ్బా, సెంట్రల్ కూడా మనతోనే ఉంది కదబ్బా, మన ఇష్టం. ఒక్క చిటికేసి తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్ గారిని అలా నడిపించుకుని వెళ్దాం. ఇది కదరా. అంతేగాని వాళ్ళ కార్యకర్తలు గొర్రెల్ని కోసిన వాళ్ళని రోడ్ల మీద నడిపిస్తే స్వామి అంకుశంలో రాజశేఖర్ గారు కూడా రామిరెడ్డిని తీసుకుని వెళ్ళారు. అది హైలైట్ అయింది. మీరు జగన్ రెడ్డి గారిని తీసుకెళ్ళండి, కనీసం విజయసాయి రెడ్డి గారిని తీసుకెళ్ళండి. మళ్ళీ మన వీరత్వాలు సూరత్వాలు కర్రలు తీసుకొని, అది కూడా ఎన్టీ రామారావు గారి సర్కిల్ ముందు మేము వీర్లు అని. పాపం ఆయన ఎలా చనిపోయారు, ఆయన ఎలా పక్కన పెట్టారు, ఆయన ఏ పరిస్థితుల్లో చనిపోవాల్సి వచ్చిందో, కనీసం రక్త సంబంధం కూడా దగ్గర లేని పరిస్థితిలో ఉన్నాము. ఆయన అంటే చాలా అభిమానం అండి. ఈ రోజుకి ఆయన అంటే అభిమానంతోనే మేము కొన్ని పనులకి దూరంగా ఉంటాం, కొన్ని పనులకి దగ్గర అవుతుంది. సో ఎనీవే ఇది అయితే మాత్రం కొత్త సాంప్రదాయానికి తెర తీయడం, ఇది నా ఉద్దేశంలో లాండ్ ఆర్డర్ కి విరుద్ధం. నేను ఎవరితో తలబడుతున్నాను అంటే కూటమేనేమో, ఐ డోంట్ నో. కానీ తప్పు చేస్తే కూటమైనా, నా అన్న అయినా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనా, ఎవరైనా అంతే. ఇప్పుడు ఇది తప్పు జరిగింది, మీరు ముగ్గురులో ఎవరు బయటకు వచ్చి ఎందుకు స్టేట్మెంట్ చెప్పట్లా? ఉప ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి ఇది కరెక్ట్ కాదు, లాండ్ ఆర్డర్ ని చేతిలోకి తీసుకోకూడదు, ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేయడం మనము ఖండించదగినని ఎందుకు చెప్పలా? హోంశాఖ గారు ఎందుకు మాట్లాడలా? గౌరవ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కార్యకర్తలు ఎందుకు సంభాళించట్లా? అంటే ఆయన చేతుల్లో లేదా? లేకపోతే చెయ్యి మారిపోయిందా? అంటే చిన్నయ్య గారి మీద నడుస్తుందా? అంటే ఎవరి డైరెక్షన్ తో ఫ్లెక్సీలు కట్టాడు? తాట తీసి ఎండబెడతాను ఫ్లెక్సీలు కట్టిన వాళ్ళు మాత్రం నేను ఊరుకునేదే లేదు. గుంటూరు అంతా కొట్టుకు చూస్తున్నారు మీ వల్ల, ప్రశాంతంగా ఉండే గుంటూరు. ఆ ఫ్లెక్సీలు కట్టమన్న వాళ్ళని మాత్రం చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఇవాళ రోజు నేను వెళ్ళి కంప్లైంట్ ఇస్తా. నేను వస్తున్నా ఎదురుగా, ఎవరు వస్తారో రమ్మనండి. తప్పు ఎవరు చేసినా తప్పే. లాండ్ ఆర్డర్ విధ్వంసం జరుగుతుంది. కొడాల నాని గారు బామ్మర్ది మాట్లాడినట్టు మాట్లాడతాడు. ఆయన ఇళ్ల మీద దాడి చేసినారా? వల్లభనేని వంశీ గారి ఇంటి మీద దాడి చేసినారా?
ఇప్పుడు సామాజిక వర్గం ఎందుకు వచ్చింది అని అంటారేమో. రావాలా, వస్తుంది. రాకపోతే ఎట్లబ్బా? హోమ్ మినిస్టర్ గారిని పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. ఏమని, ఏం మా హోంశాఖ నేను తీసుకోమంటావా, నేను తీసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా అన్నారు. దీంట్లో ఎక్కడన్నా బూతుందా లక్ష్మి గారు? లేదు కదా. లేదు. కానీ మందకృష్ణ మాదిగ గారు బయటకు వచ్చి ఏమన్నారు, ఏమన్నంటే నువ్వు అసెంబ్లీలో మాట్లాడాలయ్యా, నువ్వు పోయి బయట డైరెక్ట్ గా స్టేజ్ మీద మాట్లాడతావా అని. అప్పుడు వరకు ఆవిడ ఎస్సీ కమ్యూనిటీ అని తెలుసు, కానీ ఎస్సీలో ఉండే మాలన మాదిగిర అనేది నాకు తెలియదండి. ఆయన వచ్చాక ఏంటి మందకృష్ణ మాదిగన్న వచ్చినారు అంటే అవును మరి ఆవిడ వాళ్ళ కమ్యూనిటీ కదండి. ఓకే అవునా, ఎస్సీ కోట అని తెలుసు, కానీ దాంట్లో ఈ కమ్యూనిటీ సబ్ కాస్ట్ నాకు తెలియదండి. ఆవిడ అసలు ఏ కులమో కూడా మనకు తెలియదు. సో ఆ కోటాలో రిజర్వేషన్ లో వచ్చింది కాబట్టి ఆవిడ ఎస్సీ అని తెలుసు, కానీ లేకపోతే ఆవిడ చూడ్డానికి బ్రాహ్మిన్స్ లాగా ఉంటారు కదా, మేము అంత ఐడెంటిఫికేషన్ చేయలేమండి. సో అలాగా అక్కడ వచ్చింది కులం. ఎక్కడైనా వస్తుంది కులం. కులం రాకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు వచ్చేసింది మరి వచ్చేస్తుంది అలాగే జరుగుతుంది. ఇక్కడ ఒక విషయం, రంజిత్ గారు, రజనీ గారు నిజంగా ఇదే రజనీ గారు సరిగ్గా ఒక ఏడాదిన్నర క్రితం జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాల విషయంలో ఇంతే స్ట్రాంగ్గా మాట్లాడారు. ఇదే డిబేట్స్లో నేను కూడా ఇదే విషయాన్ని ఇంతే స్ట్రాంగ్గా, అంటే చేసిన ప్రతి తప్పుని కూడా ఆనాటి అధికారంలో ఉన్న వైసీపీ చేసిన ప్రతి తప్పుని ఇంతే నిక్కచ్చిగా నిలదీసిన పరిస్థితులు మేము ఉన్నాం డిబేట్లో. మీ అందరి తరపున, అంటే ప్రతిపక్షాలుగా మీరు ఎదుర్కొంటున్న ఆనాటి మీ సమస్యల పట్ల మేము మాట్లాడాం రంజిత్ గారు. అలాగే స్టిల్ ఈరోజు కూడా మీరు పర్టికులర్గా మీ గురించి చెప్పాలంటే రంజిత్ గారు, వయసు చిన్నదే అయినా పోలవరం ప్రాజెక్టు సాధన కోసం మీరు పరితపిస్తున్న విధానం, అదేవిధంగా అరకు పార్లమెంటు టీడీపీ యూత్ నాయకుడిగా కష్టపడుతున్న విధానం, వరదలు వచ్చిన పోలవరంకి వర్షాకాలం అంతా కూడా ఎక్కడో అక్కడ గోడల మీద అక్కడ ఉన్న వాళ్ళందరినీ తరలిస్తూనో అక్కడ ఉండి వాళ్ళందరినీ కాపాడుకునే క్రమంలోనో మీరు ఛానల్స్కి ఇక్కడున్న పరిస్థితులను చూపించండి, ఎంత దీనంగా ఉన్నారో, ఏం జరుగుతుందో, ఏదో ఒక హెల్ప్ కోసమని. నాకు రంజిత్ కుమార్ అంటే ఒక రకమైన అభిమానం. ఎందుకంటే పేదల కోసం నిలబడే ఒక వ్యక్తిగా ఆ ప్రాంతంలో ఉండి వర్షాలు వచ్చినప్పుడు రంజిత్ కుమార్ పేరు చాలా స్పష్టంగా వినబడుతుంది. ఆ విధంగా మాట్లాడండి, ఒక పార్టీ నాయకుడిగా కాకుండా.